పెద్దపేట గ్రామంలో మా ఊర్లో మా ఆదివాసీ గిరిజన గ్రామంలోనే ఉపాధి పని ఇవ్వాలి. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మా గ్రామంలోనే మా ఊర్లోనే ఉపాధి పని ఇవ్వాలి. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా పెద్దపేట గ్రామం రోలుగుంట మండలం ఎంకేపట్నం పంచాయతీలో సుమారుగా 60 మంది ఉపాధి హామీ జాబ్ కార్డులు కలిగి ఉన్నారు. కార్డులు ఇచ్చారు. ఈ గ్రామంలో 25 కుటుంబాలకు జిరాయితీ భూములు ఉన్నాయి. ఈ గ్రామంలో 12 మందికి 60 ఎకరాల పట్టాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఏం చెప్తుంది, ఒక కుటుంబానికి సంవత్సరానికి ఫారెస్ట్ పట్టా ఉన్నోళ్ళకి 45,000 రూపాయలు ఇస్తామని, అలాగే 100 రోజుల పని సంబంధించి 30,000 రూపాయలు 100 రోజుల పని కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలు చెప్తున్నాయి. కానీ ఈ గ్రామంలోకి వచ్చేసరికి ఇక్కడి నుంచి పెద్దపేట నుంచి ఎంకేపట్నం వెళ్ళాలంటే 6 కిలోమీటర్లు, రాను పోని కనీసం 7 కిలోమీటర్లు వెళ్ళాలి. 7 కిలోమీటర్లు ఉపాధి పనికి వెళ్ళాలంటే శక్తి ఉన్న వాళ్ళందరూ ఉపాధి పనికి వెళ్ళారు. శక్తి వాళ్ళందరూ ఊళ్ళో ఉన్నారు. ఈ ఊళ్ళో భూములు ఉన్నాయి. ఈ ఊళ్ళో అన్ని రకాలైన అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ ఊళ్ళో పని ఇవ్వకుండా ఎంకేపట్నం పంచాయతీ పని ఇవ్వడం వల్ల ఇప్పుడు పని జాబ్ కార్డులు అన్నీ కొన్ని పోయి డెడ్ అయిపోయి ఆ కార్డులు పునరుద్ధరించి ఆ పట్టాలు ఆ భూమిలోనే ఇవ్వాలి. జీడి తోటలు ట్రెంచ్ చేయొచ్చు, జీడి తోటల చుట్టూ పార్టీ కట్టవచ్చు, అనేక రకమైన స్కీమ్లు ఉన్నాయి. ఈ గ్రామానికి ఉపాధి హామీ పథకం అమలు చేయట్లేదు. అందుకని డిఆర్డీ పీడీ గారు జోక్యం చేసుకొని ఈ గ్రామంలోనే పని ఇవ్వాలి, ముందు పని ఎస్టిమేషన్ ఇవ్వాలని చెప్పేసి మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మా ఆదివాసీ గిరిజనులందరూ కలిపి మేము ఒక గాంధీ గారికి వర్ధంతి కార్యక్రమం నిర్వహించాం. ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి పీడీ మేడం గారు అందరూ వచ్చి ఈ గ్రామంలో పని ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మహాత్మా మా గ్రామంలోనే మా ఊర్లో పని ఇవ్వాలి. మహాత్మా గాంధీ మా ఊర్లోనే మా గ్రామంలో పని ఇవ్వాలి. మహాత్మా మా పొలాల్లోని మా పనులు ఇవ్వాలి. 60 ఎకరాల పట్టా భూములకి 150 రోజులు పని కల్పించాలి. 60 ఎకరాల పట్టా ఇచ్చిన భూములకి 150 రోజులు పని కల్పించాలి. మహాత్మా మా ఊర్లోనే మా భూమిలోనే పని కల్పించాలి.